సందర్భంగా మరి ఈ కార్యక్రమానికి చేసిన సభా అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారికి అలాగే నేనే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ప్రతి సంవత్సరం ఎన్నో డేలు చేసుకుంటాం, బర్త్డేలు చేసుకుంటాం, మరి రకరకాల డేలు చేసుకోవడం జరుగుతుంది. కానీ అన్ని డేల కంటే ఇంపార్టెంట్ మేడే. మేడే అంటే కార్మికులకు ఏదో కావాలి, కార్మికులకు ఏదో చేయాలని కాదు, వాళ్ళకున్న వసతులు ఏర్పాటు చేయాలి. మరి గతంలో మరి చాలా కష్టమైన ఇదిగా ఉండేది. ఇప్పుడు కొంచెం మిషన్లు వచ్చి కూడా, కొంచెం అవగాహన వచ్చి కూడా, మరి అందరు కూడా ఎడ్యుకేషన్ వచ్చి కూడా కొంచెం ఫ్రీగా అయిపోయినాం. కానీ గతంలో మాత్రం కార్మికులు అంటే కష్టంగా రక్తం ఉడికిపోయి, మాంసం ఉడికిపోయి, రాత్రి బాగా కష్టపడితేనే జీవనాధారం ఉండేది, ఆ ఫ్యామిలీకి ఆధారం అంటూ ఉండేది. ప్రాణాలు పోయినా కానీ ఒక్కొక్కసారి కంపెనీ వాళ్ళకి సపోర్ట్ ఇవ్వకపోవడం, జనరల్గా మేము ఏదైనా ఇబ్బంది వస్తే అట్లాంటప్పుడు మేము పోయినా మమ్మల్ని డైరెక్ట్గా మాట్లాడకుండా పెట్టేస్తారు, డైరెక్ట్గా అసలు మాట్లాడలేకపోవడం. అక్కడ ఇష్యూ బట్టి పొలిటికల్ కానీ సామాజికంగా కానీ ఎవరైనా వెళ్తే దాన్ని న్యాయం చేయాలనే చూడాలి, కానీ తప్పించుకోవడానికి మరి చూడకుండా మరి ప్రతి ఒక్కరు కూడా దాన్ని గ్రహించి ఆ ఫ్యామిలీ కానివ్వండి, మరి అక్కడ ఉన్న వాళ్ళకి సహకారము అందిస్తే మరి సేవాభావంతో మనం ముందుకెళ్ళవచ్చు. ఎన్నో యాక్టివ్లు వస్తున్నాయి, లేబర్ యాక్టివ్ కానీ ఇప్పుడు వేరే కూడా కొన్ని జీవోలు చెప్పడం జరిగింది. అలా వచ్చినా కానీ అవి మన వరకు మరి న్యాయం జరగట్లేదు. ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం తెలుసు, యూనియన్లు ఉన్నా కానీ న్యాయం జరగట్లేదు. కానీ ఈ మేలు జరుపుకోవడానికి ముఖ్య ఉద్దేశం చేసే పనికి సరైన జీతం ఇవ్వాలి, సరైన న్యాయం జరగాలి. జీతం తక్కువ, పని సమయం కానీ పని ఎక్కువ పుట్టిన వల్ల చాలా ఇబ్బంది పడతాయి. కొన్ని కంపెనీలు అయితే మరి పొల్యూషన్తో హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి. అలాంటప్పుడు మరి కంపెనీ మరి భరించాలి. హెల్త్ ఇష్యూ మనం వచ్చింది రీజన్ ఎట్లా కంపెనీ వల్లనే వచ్చింది కాబట్టి అలాంటప్పుడు ఆ హెల్త్ ఇష్యూస్ అయ్యే ఖర్చు మరి ఆ కంపెనీ భరిస్తే మరి ఫ్యామిలీలో భారం లేకుండా ఉంటాయి. అలాగే లేబర్ యాక్ట్ ప్రకారంగా ఏజ్ తక్కువ ఉన్న పిల్లలు కూడా మరి పనిలో తీసుకొని మరి ఏజ్కి తగ్గ భారం వేసి పిల్లల భవిష్యత్తు కూడా ఉండకుండా అవుతుంది. అలాంటివి కూడా మనం అందరం కూడా అరికట్టాలి. ఎక్కువ మందికి ఇప్పుడు ఈ మధ్యలో ఏమవుతుందంటే ఆ సిగ్నల్స్ దగ్గర కూడా పిల్లల్ని పెట్టి డబ్బులు సంపాదించే వ్యాపారం కూడా చేస్తున్నారు. ఆ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా గ్రహించి అట్లాంటి పిల్లల్ని అక్కడ ఉంచకుండా మరి అక్కడ ప్రోత్సహించే వాళ్ళ పైన కానివ్వండి మరి చర్య తీసుకొని ఆ పిల్లలకి ఒక హాస్టల్లో లేకపోతే చదువు మీద ఇంట్రెస్ట్ చూపెట్టే విధంగా చేస్తే వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుపడుతుందని నేను విన్నవించుకుంటున్నా. ముఖ్యంగా లేబర్ అంటే నిజంగా ఈరోజు దేశం బాగుపడాలి, అభివృద్ధి కావాలంటే కార్మికుడు, కర్షకుడు ఈ రెండు మాత్రం జోడే ఎద్దుల్లాగా ఉండి దేశాన్ని రక్షిస్తుంది, దేశాన్ని అభివృద్ధి పథంలో నడుస్తుంది. కార్మికుడు లేకపోయినా ఏం పని చేయలేము. చిన్న సూది కానీ గుండు సూది కానీ కావాలంటే కార్మికుడే మరి దాన్ని తయారు చేయాలి. దానివల్ల ఎన్నో ఉపయోగాలు మరి ఇలా చేసే ప్రతిదీ చేస్తూ ఈరోజు విమానాలు కూడా మరి తయారవుతున్నాయంటే కార్మికులే మరి దాన్ని సాగి మరి వాళ్ళ ప్రాణాలను ముందు పెట్టి మన కోసం సైనికుడు బాధలు ఎట్లా పనిచేస్తారో కార్మికులు కూడా దేశంలో మరి రాష్ట్రంలో ప్రతి విలేజ్ ప్రతి కంపెనీలో పనిచేసి మనందరికీ కూడా జీవితాన్ని ఒక వెలుగులోకి తీసుకొస్తుందంటే కార్మికుడి శక్తి, కార్మికుడి ఆలోచనే, కార్మికుని మరి ఇచ్చే